తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్దం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంట్ బీజేపీ ఎంపీ ఒకరడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పు అయ్యాయని తెలిసిందని, అందులో కేసీఆర్ గెద్దకు ఒకే నాటికి 72,000 కోట్ల అప్పు తెలంగాణకుందని తెలిపారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధనపేటలో కూడా గట్లే ఉందట. లేదు, ఓపిక లేదు. మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరాబాయి నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలిడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమై తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు. స్పీకర్ కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏ అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేకుండా క్లారిటీ ఇచ్చారు. తన తరపున వివరణ పంపినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, వారి యాక్షన్ కు తన రియాక్షన్ ఉంటుందన్నారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తి కాదని దానం నాగేంద్ర అన్నారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా మా వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. నేను స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. మేడారం
జాతర విధుల్లో ఉన్న పోలీసులు సరదాగా స్టెప్పులేశారు. మహాజాతరలో డప్పులతో భక్తులు ఆలయం వద్దకు వెళ్తుంటే అక్కడే ఉన్న పోలీసులు వారితో కలిసిపోయారు. కాసేపు సంబరంగా డప్పు చప్పళ్లకు తగ్గుతగా డాన్స్ చేశారు. పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా పోలీసులు సైతం డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఫుల్ జోష్ తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం వీడియో చూసి ఫిదా అవుతున్నారు. దీన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కోట్ల మంది విచ్చేసే గిరిజన జాతరలో పోలీసులు ఎంతో కష్టపడి సెక్యూరిటీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్యూ లైన్ లో తొక్కిసలాట జరగకుండా చూసుకోవడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సందడి చేశారు. హార్వర్డ్ లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్ ను సందర్శించి భవిష్యత్తు తెలంగాణ కార్యాలపై లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని విస్తరింపచేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడంపై విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు. అదేవిధంగా హార్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలో చదువుతున్న తెలుగు, భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణను ఒక నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం యనుమల రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లోని ప్రెస్టీజియస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో చేరారు. పదవిలో కొనసాగుతున్న సమయంలో ఐవీ లీగ్ సంస్థలోని కోర్సులో చేరిన స్వతంత్ర భారతదేశ హిస్టరీలో ఫస్ట్ సీఎం గా రేవంత్ రెడ్డి నిలిచారు. Strive for greatness. కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నేడు జరిగిన కేబినెట్ భేటీలో డిసైడ్ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. 12న గవర్నర్ ప్రసంగానికి సభలో ధన్యవాద తీర్మానం చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 14న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై ప్రభుత్వ ఉద్యోగిని వీణా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఆందోళన వ్యక్తం చేశారు. నగిరి ఏజీఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కీచక ఎమ్మెల్యేలను శిక్షించాలని డిమాండ్ చేశారు. జనసేన అంటే కామసేన, కామాంధుల సేన. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలి. క్యారెక్టర్ లేని వాళ్లతో పాలిటిక్స్ చేస్తున్న హోంమంత్రిని సస్పెండ్ చేయాలంటూ రోజా డిమాండ్ చేశారు. కామసేన
బాధితురాలికి న్యాయం బాధితురాలికి న్యాయం బాధితురాలికి న్యాయం సీఎం పవన్ కళ్యాణ్ బాధిత మహిళకి బాధిత మహిళకి బాధిత మహిళకి జనసేన కాదు అసలు పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఒక మహిళా హోం మంత్రి ఎవ్వరూ స్పందించట్లేదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా. 24 గంటలు గడిచింది, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి హోంమంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు, చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆవిడ మొన్న చెప్పారు, మొన్న ఏదో ప్రెస్ మీట్ లో విన్నాను, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు కదా అనిత గారు. మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరా అమ్మా నేను అడుగుతున్నాను. మీకు రీల్స్ మీద పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం, మా జగనన్నని తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కనీసం 2 రోజులైంది, ఎటువంటి స్పందన లేదు, ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. పార్టీ తరపున ఒక కమిటీ వేశారట. పార్టీ తరపున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా, రాజ్యాంగం లేదా, న్యాయ వ్యవస్థ లేదా? వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టారు కదా, మరి మీడియా వాళ్ళు ఈ సంఘటన గురించి ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా పారిపోయారు? ఎవరివో చేతిరాతలు మార్చేస్తాము అని చెప్పడం జరిగింది. చేతిరాతలు పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారట. మరి మీ పార్టీలో మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ తలరాత మార్చేసి ఆమెను ఈ రోజు రోడ్డు మీద పడేశాడు కదా. మరి మీరు ఏ చేతిరాతలు మార్చారు?